దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ మలేరియా దినోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిని డాక్టర్ సి ఇందిరా, ఎండి అబ్దుల్ రెహమాన్, ఆరోగ్యాధికారి ఎస్ జానమ్మ, హెల్త్ ఎడ్యుకేటర్ వి సుబ్బారావు, సూపర్వైజర్ భాగ్య లలిత కుమారి, ఆరోగ్య కార్యకర్తలు బుజ్జి, శ్రీలక్ష్మి, సుజాత, శ్రీనివాసరావు, నటరాజ్, ఆశా కార్యకర్తలు విమల, వెంకటేశ్వరమ్మ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. దోమలు కొట్టకుండా చూద్దాం. దోమలు పుట్టకుండా చేద్దాం. దోమ తెరలు వాడండి. కొంచెం 2 అడుగులు. దోమలు పుట్టకుండా దోమ తెరలు వాడండి. దుగ్గిరాల ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని. సో ఈరోజు మలేరియా డే సందర్భంగా ఏప్రిల్ 25వ తారీఖున మనం మలేరియా డే సందర్భంగా ఈరోజు కలుసుకోవడం జరుగుతుంది. ఈ మలేరియా డేలో మనం చెప్పుకోదగింది ఏంటంటే మలేరియా మనతోనే అంతం అనే నినాదంతో మనం ముందుకెళ్తున్నాము. సో ఈ వర్షాకాలం రాబోతుంది కాబట్టి వర్షాకాలంలో మనం దోమల ద్వారా ఈ మలేరియా అనేది ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. సో దీన్ని నివారించాలంటే ముందుగా మనల్ని దోమలు నివారించాలి. సో మలేరియాకి అలాగే ఇతర కీటక జనిత వ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే మనం చేయాల్సింది దోమలు పుట్టకుండా చూడాలి. దాని తర్వాత దోమలు కుట్టకుండా చూడాలి. అలాగే ఒకవేళ కుట్టినా కానీ దోమల నుంచి వచ్చే రోగాల నుంచి బారిన పడకుండా ఉండాలంటే ఆరోగ్యం తీసుకునేటట్టు ఉండాలి. ఆరోగ్యం మనం సంప్రదించి దానికి సంబంధించిన ఆరోగ్యం చిట్కాలు అలాగే మందులు వాడుకోవడం చేసుకోవాలి. ముందుగా దోమలు పుట్టకుండా చూడాలంటే ఇంకుడు గుంతల్లో కానీ, ఇళ్లలో ఫ్యాన్లో కానీ, పూలకుల్లో కానీ, మొక్కల్లో కానీ ఎక్కడైనా నీళ్లు చేరుంటే కనుక దాన్ని తోడేసుకుంటూ ఉండాలి. అలాగే మన చుట్టుపక్కల కూడా పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా దోమలు పుట్టకుండా చూసుకోవాలి. ఒకవేళ పుట్టిన దోమలు మనం కొట్టకుండా ఉండాలంటే మనం మస్కిటో నెట్స్ అంటే దోమ తెరలు వాడుకోవాలి. అలాగే ఫుల్ హ్యాండ్స్ బట్టలు వేసుకొని పడుకోవాలి. ఇలాంటివి పాటించుకుంటే మనం దోమలు మనం కొట్టకుండా చూసుకోవచ్చు. ఒకవేళ దీని తర్వాత కూడా మనకు దోమలు కుట్టి మన జ్వరం వస్తే కనుక అది రోగం మొదలకుండా ఉండడానికి ముందుగానే మనం వైద్యుల సహాయం తీసుకొని మందులు వాడుకుంటే కనుక ఈ మలేరియా, డెంగ్యూ వీటిని త్వరితగిన